హాయ్ ఎవ్రీవన్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ఈ వీడియోలో బేసిక్ పదాలు ఇంగ్లీష్లో ఈ పదాలు తెలుసుకుంటే చాలు వాక్యాలను చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మరి ఆ పదాలు ఏంటో చూద్దామా? ఓకే, బేసిక్ పదాలు. రైట్. యాక్టర్ అంటే నటుడు. అకౌంటెంట్ గణకుడు. అడ్వకేట్ న్యాయవాది. అంబాసిడర్ రాయబారి. అప్రైజర్ విలువ మదింపుదారుడు. ఆర్కియాలజిస్ట్ అంటే పురాతత్వవేత్త. ఆర్కిటెక్ట్ వాస్తుశిల్పి లేదా నిర్మాణ కుశలుడు. ఆర్టిస్ట్ కళాకారుడు. ఆస్ట్రాలజర్ జ్యోతిష్యుడు. ఆస్ట్రోనమర్ లేదా ఆస్ట్రోనమర్ అంటే ఖగోళ శాస్త్రజ్ఞుడు. అటెండర్ అంటే పనివాడు. ఆక్షనీర్ అంటే వేలం వేయేవాడు అనమాట, వేలం వేసేవాడు. ఆథర్ రచయిత లేదా గ్రంథకర్త. బేకర్ అంటే రొట్టెలు చేసేవాడు అనమాట. బ్యాంకర్ అంటే వడ్డీ వ్యాపారం చేసేవాడు. బార్బర్ మంగలి. బ్లాక్ స్మిత్ కమ్మరి. బుక్ బైండర్ అంటే పుస్తకాలు బైండ్ చేసేవాడు అనమాట. బాక్సర్ ముష్టి యుద్ధం చేసేవాడు అంటే మల్లుడు, మల్ల యోధుడు అంటాం కదా, దానికి. బ్రాస్ ఫౌండర్ ఇత్తడి పనివాడు. బ్రిక్ లేయర్ తాపీ పనివాడు. బుచర్ కసాయివాడు. కార్పెంటర్ వడ్రంగి. కార్టూనిస్ట్ అంటే వంగ్య చిత్రకారుడు. క్యాషియర్ కోశాధికారి. ఛాన్సలర్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు. చాప్లైన్ మత గురువు. కెమిస్ట్ రసాయన శాస్త్రజ్ఞుడు. క్లేర్జీ మత గురువు. క్లర్క్ గుమస్తా. క్లౌన్ అంటే విదూషకుడు. సింపుల్ గా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే బఫూన్ అంటాం కదా. నెక్స్ట్ కోబ్లర్ అంటే చెప్పులు బాగు చేసేవాడు. కంపోజిటర్ అంటే అచ్చు అక్షరాలను కూర్చువాడు. కాంపౌండర్ మందులు కలిపి ఇచ్చేవాడు. కన్ఫెక్షనర్ మిఠాయి అమ్మేవాడు అనమాట. కండక్టర్ బస్సు నిర్వాహకుడు. కానిస్టేబుల్ పోలీసు జవాను. కుక్ వంటవాడు. కాపర్ సీసాలు చేసేవాడు. కాపర్ స్మిత్ అంటే రాగి పనివాడు. డాన్సర్ నాట్యం చేసేవారు. డాబర్ వికారవర్ణ చిత్రకుడు అంటారు.
డీలర్ వర్తకుడు, డెలిగేట్ ప్రతినిధి, డెంటిస్ట్ దంత వైద్యుడు, డాక్టర్ వైద్యుడు, డ్రాపర్ బట్టల వ్యాపారి. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని పదాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు ఒక భాష రావాలి అనుకున్నప్పుడు ఆ భాషకు సంబంధించిన పదాలు ఎన్ని నేర్చుకుంటే అంత త్వరగా మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ విధంగానే వెళ్తున్నాను. మీరు కూడా ఫాలో అయితే ఇంగ్లీష్ అతి త్వరగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.